అసెంబ్లీ రౌడీ 1991లో స్టార్ట్ చేశాం. అసలు ఎన్నో కష్టాలు కూడా పడ్డాము సినిమాకు. అంతకుముందు అల్లుడు గారి సినిమా రిలీజ్ అయింది, అది హిట్ అయింది, దానికి రాఘవేంద్ర గారు. తర్వాత సినిమాకి ఎవరు అనుకుని గోపాల్ని అడిగాను. బి గోపాల్ నాకు అంతకుముందు తెలుసు, దేవత సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడు, అంటే అసోసియేట్గా. ఏమైనా నువ్వు ఎప్పుడైనా డైరెక్టర్ అవుతావా అని చెప్పేవాడిని. అలాగే డైరెక్టర్ అయ్యాడు. అప్పటికి వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అయ్యాడు. అప్పుడు బాలయ్యతో, అంటే మా సోదరుడితో ఒక సినిమా తీశాడు, అది సిల్వర్ జూబ్లీ ఆడింది. ఆ టైంలో మన గోపాల్ని అడిగాను, ఏ గోపాల్ సినిమా ఇలా తీయాలని. అన్న ఒకసారి సినిమా చూస్తాను అన్నాడు. తమిళ సినిమా అనువాదం, అంటే యాజ్ ఇట్ ఈజ్ మేము తెలియదు, దాన్ని ఎన్నో చెరుపులు మార్పులు చేశాం. అది చూపించాను ముందు క్యాసెట్. అప్పుడు వీహిచ్చేస్తుండేది. తను చూసి, అన్న గోపాలకృష్ణ పరచూరు బ్రదర్స్కి చూపించి వాళ్ళతో ఒకసారి చూపిస్తాను అన్నాడు. అంటే వాళ్ళు చూసి వాళ్ళు ఓకే అంటేనే సినిమా తీస్తావా, లేకపోతే సినిమా తీవా, నువ్వు చేస్తావా చేయవు చెప్పవయ్యా అన్న. చేస్తానన్నా, మీరు అలాంటిది ఒకసారి చూపిద్దామన్నా, వాళ్ళని పెట్టుకుందామన్నా పిక్చర్ అన్నాడు. దాన్ని ఉంది అంటే అప్పుడు వాళ్ళ కోసం ట్రై చేస్తే తణుకులో ఉన్నారు గోపాలకృష్ణ గారు. నాకు గోపాలకృష్ణ గారితో ఎక్కువ చనువు అంటే ఇద్దరితో అగ్రతులతో ఉన్నా నాకు గోపాలకృష్ణ గారి డైలాగులు అంటే బాగా ఇష్టం. సమాజంలో జరిగే ఎన్నిటికీ అద్భుతంగా రాస్తుంటాడు. సరే ఫోన్ చేసి ఈవినింగ్ 7:38కు ఫోన్లు చేసి మొత్తం మీద ఆయన పట్టుకొని, సో అగ్రగా ఇలా క్యాసెట్ పంపిస్తున్నాను, ఒకసారి చూసి మీ అభిప్రాయం చెప్పండి, బాగుంటే బాగుంది, బాగలేదు బాగలేదు అని చెప్పండి, తీస్తానా లేదా అన్నది నా ఇష్టం యాజ్ ప్రొడ్యూసర్. అంటే నాకు ఇష్టం లేకుండా తీస్తావా, నా ఇష్టం అది. నువ్వు చెప్పింది హిట్ అవ్వదు, నేను చెప్పింది హిట్ అవ్వదు, ఒకసారి ఓన్లీ అదృష్టమే. బట్ ఫెయిల్ అయ్యే సినిమా తీయం. కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ దట్ మూవీ. బట్ ఎనివే నేను ఒపీనియన్ చెప్పనా. ఆయన సినిమా చూశాడు, నెక్స్ట్ డే ఫోన్ చేశాడు, అద్భుతమైన సినిమా, కొంచెం మార్పులు చెరుపులు చేద్దామని నాకు చెప్పాడు. బి గోపాల్ చెప్పాడు. బి గోపాల్ మాత్రం నా దగ్గరకు వచ్చి, బి గోపాల్ అలాగే అన్న సినిమా చేద్దాం అన్నారు. అవునయ్య నాకు కూడా ఫోన్ చేశాడులే అని చెప్పి ఎస్. అప్పుడు ఆఫీస్లో కూర్చున్నాం. అది త్రిమూర్తి స్ట్రీట్, టీ నగర్, మద్రాస్. ఒక ఓల్డ్ బంగళా. ఆ బిల్డింగ్ గురించి ముందు చెప్పాలి. ఓల్డ్ బిల్డింగ్ రెంట్కి తీసుకున్నాం. వీధి సోలండి అన్నారు ఒక వ్యక్తి, ఈశాన్యంలో వీధి నేరుగా ఉందన్నారు. ఇక్కడ సినిమాల గురించి చెబుతూ ఒక వాస్తవం గురించి చెప్పాలి. ఆ ఇల్లు ఎప్పుడో 40 సంవత్సరాల ముందు కట్టారట. ఈశాన్యంలో కిచెన్ ఉంది, ఆగ్నేయంలో ఒక చిన్న బెడ్రూమ్ 10x10, నైరుతిలో 5x6 ఒక చిన్న గది, ఇంకొక చిన్న హాలు, ఇంకొక చిన్న రూము. ఇది అంటే నార్త్లో ఎంట్రై, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఏమయ్యా నువ్వు నీ ధైర్యానికి, ఆల్రెడీ సినిమాలు తీసావు, కొన్ని ఫ్లాప్ అయినాయి, ఏదో అల్లుడు గారు హిట్ అయింది, మళ్ళీ మంచి ఆఫీస్ తీసుకోకుండా అంటే, అల్లుడు గారు ఇక్కడే కదా ఆయన, ఇక్కడ అయింది ఆఫీస్ మార్చుకున్నారు, మార్చలేదు. అదే ఆఫీస్లో కూర్చున్నాం, డిస్కషన్స్ జరిగినాయి, కథలో చెరుపులు మార్పులు జరిగాయి, ఎవరిని పెట్టుకోవాలి, కాస్టింగ్. ఇలా అనుకుంటూ ఉండగా మా సినిమా పరిశ్రమ చాలా గొప్పదండి, కళామ తల్లి, కానీ సమాజంలో చెడు పురుగులు ఉంటూ ఉంటాయి. దోమలు, బల్లులు, అడవిలో మృగాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా వాటికంటే కూడా విషసర్పాలు లాంటి మనుషులు ఉంటూ ఉంటారు కొంతమంది. పక్కవాడు బాగుపడితే సహించరు. ఆ గోపాలను చెప్పారు, చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు. ఇటే నువ్వు నెంబర్ 1 డైరెక్టరు, అదేదో అల్లుడు గారు రాఘవేంద్ర వల్ల హిట్ అయింది, మళ్ళీ ఇప్పుడు సినిమా తీయడం ఒక్కరి వల్ల హిట్ అవ్వదు, ఎవరి వల్ల హిట్ అవ్వదు. కథ, ఆ కథ నడిపించే దర్శకుడు, ఆ తర్వాత నటీనటులు వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దర్శకుడికి ఇప్పుడు నేను ప్రథమ స్థానాన్ని ఇస్తాను, ఈజ్ ద క్యాప్టెన్. అంతేగాని ఓన్లీ క్యాప్టెన్ వల్లే సినిమా ఆడేదంటే అవి ఏదో ఉంటాయి కొన్ని అని, నువ్వు చేసేది ఏంటి అన్నారు. అదే వ్యక్తులు నా దగ్గరకు వచ్చి, బి గోపాల్తో నువ్వు డైరెక్షన్ అంటే, అతను ఇప్పుడు మనకు ఫిల్మ్ ఏమిటంటే, మీకు అప్పుడు ఫిల్మ్ ఎలా ఉండేదంటే రోల్స్ ఉండేది.
1000 ఫీటు, 400 ఫీటు ఇలాగ. అతను 1000 అడుగుల సినిమా అంటే 100 అంటే 100 క్యాన్స్ అంటే 8,000 అడుగులు అంటాం, 100,000 ఫీట్ అనుకోండి, అలా ఎక్స్పోజ్ చేస్తారు అతను. అసలు బడ్జెట్ అంటే మామూలు నువ్వేమో బడ్జెట్ అంటే అది కుదరదు అన్నాడు. అంటే నా దగ్గరకు వచ్చి అతని గురించి చెడ్డగా చెప్పారు అన్న తను పెట్టుకోవద్దని, అతని దగ్గరికి వచ్చి మోహన్ బాబు సినిమా ఎందుకు అని అన్నారు. అయినా నా మీద అతనుకున్న కాన్ఫిడెన్స్, ప్రేమ, అలాగే నాకు అతని మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ రెండు కలిసి స్టార్ట్ చేశాం. అప్పుడు దివ్యభారతి హీరోయిన్ కాకుండా అంతకుముందు రామారావు గారి సినిమాలో యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి గురించి కూడా చెప్పారు, చాలా డేంజర్ అయ్యా, ఫస్ట్ పిక్చర్ అయింది, నువ్వేమో రెండో పిక్చరు షూటింగ్ అవ్వక ఆఫ్ చేస్తుంది, వెళ్ళిపోతుంది, నువ్వేమో ఇలా అనుకుంటావని అదొక కథ చెప్పుకొచ్చాను. మా తమ్ముడు కృష్ణ, అన్న ఎవరి మాటలు వినేందుకు మనం కావాలనుకున్నాం, ఆ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి డేట్స్ ఇస్తే ఓకే అన్నాడు. ఏం గోపాల్ ఓకే అన్నాడు. సరే ఆ అమ్మాయిని సంప్రదించాం, షీ యాక్సెప్టెడ్. వండర్ఫుల్ గర్ల్. అసలు ఆ అమ్మాయి బ్రతుకుంటే ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ ఫిగర్ అయి ఉండేది, ఇండియాలోనే గర్వించినటువంటి మహానటి అయి ఉండేది, అందగత్తు కూడా. సరే అమ్మాయి ఫేటు పోయింది పాపం. సరే అమ్మాయిని సెలెక్ట్ చేశాం. ఇంకా నటీనటులు కావాలి. రావుగోపాలరావు గారిని ఒక క్యారెక్టర్ అడిగాను. నన్ను ఎప్పుడూ తమ్ముడు అంటుంటాడు, నేనేమో అన్నయ్య అంటుంటాను. రావుగోపాలరావు గారికి నాకు మంచి చనువు ఉంది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పటి నుంచి కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. రావుగోపాలరావు గారు పనిచేశారు. సరే అడిగితే, తమ్ముడు నేను ఆలస్యంగా వస్తాను, నీకు కోపం వస్తుంది, ముందు ఒప్పుకున్నారు ఆయన. ఆలస్యంగా వస్తాను, ఎందుకు లేదు సినిమా వదిలేసి నన్ను అన్నారు. ఆ తర్వాత ఎవరైనా అనుకుంటే జగ్గయ్య గారు గుర్తొచ్చారు నాకు. నేను జగ్గయ్య గారిని కూడా అన్నగా భావిస్తాను, మాకు ఎంతో ఫ్యామిలీ బంధుత్వం ఉంది. ఆయనకు ఫోన్ చేశాను. జగ్గయ్య గారితో సినిమా తీయాలంటే ఆయన ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడున్నారో కనుక్కొని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయనకు దర్శకుడు, రైటరు కథ చెప్పి ఆయనకు ఓకే అయితే ఓకే. నా చదువు ఇటువంటిదంటే ఫోన్ చేశాను, అన్నయ్య సినిమా ఒకటి ఉంది చేయాలి మీరు అని. ఏంట్రా అందరూ వద్దనుకున్నారు, నా దగ్గరికి వస్తున్నావా అన్నాడు ఆయన. అప్పుడే తెలిసిపోయినాను అందరూ వద్దనుకోవడం కాదు. సరే లేదులే అన్నయ్య మీరు సినిమా చూడండి అని చెప్తే జగ్గయ్య గారు సినిమా చూశారు, ఓకే ఓకే అన్నారు. కంటిన్యూ. అటువంటిది ఏమి కాదు, మీరు ముందు సినిమా చూడండి, జగ్గయ్య గారి సినిమా క్యాసెట్ పంపించాను, ఆయన చూశారు, చాలా బాగుందన్నారు. గోపాల్ కంగారు పెట్టాడు, అన్న జగ్గయ్య గారు ప్రతి క్యారెక్టరు బ్రహ్మాండంగా ఉంటారు, కాకపోతే ఇదొక టీచరు క్యారెక్టరు, ఆయన ఇప్పటివరకు చేయలేదన్నారు, నువ్వేమో ఫోర్స్ చేస్తున్నావు, టీచర్ క్యారెక్టర్ బాగోదన్నా జగ్గయ్య గారు, మామూలుగా పంచి కట్టుకొని ఒక మామూలు చొక్కా వేసుకోవాలి అని. గోపాల్ నా మాట విను, ఏ క్యారెక్టర్నైనా పోషించగలిగినటువంటి మహానటుడు జగ్గయ్య గారు. ఈ జనరేషన్ తెలియకపోవచ్చు, నేను ఇప్పుడు చెప్తుంటే నేను షాక్ అవ్వచ్చు. వండర్ఫుల్ వాయిస్ ఆయన, చివరి వరకు కూడా అద్భుతమైన గాత్రం. సరే ఒప్పించాను, ఒప్పుకున్నాను. ఆ తర్వాత మదర్ క్యారెక్టర్ అంటే నాకు తల్లి అన్నపూర్ణ. అన్నపూర్ణ మీరు చూస్తున్నారు కూడా, నాకు హీరోయిన్ యాక్ట్ చేసింది తను. 1975 స్వర్గం నరకంలో షీ వాజ్ మై హీరోయిన్. చందనపు బొమ్మలా ఉండేది, ఇప్పుడు లావెక్కింది కానీ వయసు అయ్యి. బంగారు ఎంత కలర్ ఉంటుందో అంత కలర్. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చెప్తున్నానంటే వాస్తవం, అసహ్యంగా ఉంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అంత చక్కగా ఉండేది. తను హీరోయిన్ నాకు. ఆ తర్వాత మదర్ క్యారెక్టర్ ఏం గొప్ప బాగుంటుందని అన్నారు. ఏమైనా చూస్తారా జనం అంటే మీరు పెట్టాను అన్నారు. అలాగా అన్నపూర్ణను పెట్టాను. అందులో భాష అనే క్యారెక్టర్ ఉందండి. తమిళ్లో అతను జూనియర్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశాడు ఆ సినిమాలో, ఒరిజినల్ సినిమాలో. గోపాల్ అతను చాలా బాగుంటాడు అన్న మెయిన్ వేషం అన్న భాష అంటే వాడు విలన్ అన్న, ఆ క్యారెక్టర్ మీరు కూడా విలన్ పాత్రలు ఎన్నో వేశారు, అటు హీరోకి ధీటుగా ఉండాలన్నా. సినిమా అసలు ఏంటి మీరు అన్నీ ఏంటిగా చేస్తున్నారు, సినిమా స్పాయిల్ అయిపోతున్నాడు. గోపాల్ నా మాట విను నువ్వు అని ఆయన తీసుకువచ్చి మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. భాష షాక్ అందరూ. ఇక తర్వాత సత్యనారాయణ గారు, ఇక చాలామంది ఉన్నారు పిక్చర్లో. కంటిన్యూ చేయాలి.
చాలామంది ఉన్నారు. అలా నటీనటులందరూ పూర్తయ్యారు, టెక్నీషియన్స్. కేఎస్ ప్రకాష్, రాఘవేంద్ర గారి బ్రదరు, నాకు ప్రాణం, ఇప్పుడు లేడు. అతన్ని పెట్టాం. అప్పట్లో పరిగెత్తున అంటే మామూలు పరిగెత్తడం కాదు. కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. భారతదేశం గర్వించినటువంటి ఒక మంచి మ్యూజిక్ సంగీత దర్శకుడు. ఆయన పోయి అడిగాను, బాగా పరిచయం నాకు. ఓకేరా, అలాగే అరుడు గారు చేసింది ఆయనే, అలాగే చేస్తానని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు. ఆ విధంగా సాంకేతిక నిపుణులు అంటే టెక్నీషియన్స్, నటీనటులు అలా కుదిరారు. సినిమా ఎక్కడ తీయాలి? గోపాల్ ఏంటి అన్న, ఏం చేద్దామన్నా, ఎక్కడ అనుకున్న తర్వాత గోపాల్ పాకాల ఒక విలేజ్ ఉంది చిత్తూరు జిల్లాలో, చాలా కరెక్ట్గా ఉంటుంది అంటే ఒకసారి చూద్దాం. అందరం వెళ్ళాం పాకాలకు. అంటే అది చిత్తూరు జిల్లా. పాకాల అన్నది చిత్తూరు జిల్లా, అంటే తిరుపతికి 30 మైళ్ళ నుండి 20-25 కిలోమీటర్లు ఉండొచ్చు అనుకుంటాను, కరెక్ట్గా తెలియదు నాకు. వెళ్ళి చూసాం. అన్న చాలా బాగుంటుంది అనుకున్నాం. గోపాల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా చెప్పాలి. ఇప్పుడు కూడా కొంతమంది దర్శకులు ఉన్నారు, అప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు. అడ్జస్ట్ అయ్యి సినిమాలు తీయాలనుకునే వాళ్ళు ఒకరు, ఇద్దరు, ముగ్గురు. అందరూ గోపాల వాడు. ఈ లొకేషన్ బాగుంటుంది, కాంప్రమైజ్ అవుదాం అంటే కాంప్రమైజ్ అవుదాం అంటాడు. నాకు ఇదే కావాలి, ఇదైతేనే షూటింగ్ చేస్తాను, నేను చెయ్యను అని ఏ రోజు చెప్పరా. ఆ విధంగా అనుకొని పాకాల్లో టోటల్ సినిమా 41.5 రోజులు తీసాం. ఫస్ట్ షెడ్యూల్ నా ఉద్దేశం 30 రోజులు ఎంతో. ఆ తర్వాత పాటల కోసం మద్రాసులో జరిగింది. అదొక అనుభూతి. గోపాల్ ఉదయం 6:30, ఓకే అన్న 6:30 లొకేషన్లో ఉండేవాడు. 6:45 మహానటుడు జగ్గయ్య గారు కానీ, ఎవరైనా సరే సత్యనారాయణ గారు కానీ, అటు అన్నపూర్ణ కానీ, అటు హీరోయిన్ కానీ, 6:45 లొకేషన్ అవుట్డోర్లో. అది 60 కిలోమీటర్ దూరమైనా సరే అలా ఉన్నారు. ఇది వాస్తవం. అలా తీసాడు సినిమాను. కరెక్ట్గా 1 గంటకు బ్రేక్, తొందరగా వచ్చాడు. మళ్ళీ 2 o'clock or 2:10 సెట్స్కి వచ్చాడు. మండు టెండర్, రిఫ్లెక్టర్, లైట్, పైన సూర్యుడు. ఎలా ఫినిష్ చేసాం సినిమాను? 6 o'clock బ్రేక్. ఎప్పుడో కొన్ని రాత్రులు మాత్రం రాత్రిలో పనిచేశాం. బట్ ఆ పాకాల్లో ఉండే ప్రజలకు ఈ రోజుకి నేను హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే అంత కోఆపరేట్ చేశాను. అక్కడ రౌడీ గారి పిల్లలు సినిమా కూడా తీశాను. చాలా మంచి ప్రజలు, వాళ్ళందరూ బాగా కోఆపరేట్ చేశారు. ఈ విజయంలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం బాగా ఉంది. అలాగే అక్కడ సత్యమ్మ తల్లి అని ఉంది. దేవుణ్ణి మనకు ఇప్పుడు 110 కోట్ల మంది జనం ఉంటే మరి దేవతలు కూడా మరి దాదాపు 50 కోట్లు ఉన్నారు. రకరకాల దేవుళ్ళు. బట్ ఏదైనా దేవుడు ఒక్కడే సృష్టికర్త, ఆదిపరాశక్తి అని నమ్ముతాం. కొంతమంది జీసస్ నమ్ముతారు, కొంతమంది అల్లాహ్ నమ్ముతారు. ఎవరు నమ్మకం వాడదు. మనం హిందువులు కాబట్టి ఓన్లీ ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ లాగా ఆదిపరాశక్తి శక్తి స్వరూపుడి. కానీ ఎన్నో రూపాలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని, సరస్వతి, లక్ష్మీ, పార్వతిని, ఇంకా ఎన్నో అంకాళమ్మని, చెంగాళమ్మని, భగీరథి భగవతి తల్లిని, మోకాంబికని, రాజరాజేశ్వరిని, దుర్గాదేవిని, రకరకాల పేర్లు. అలాగే సత్యమ్మ తల్లిని ఆ ఊళ్ళో ఒక రాయి, ఆ రాయికి బొట్టు పెడతారు. ఒక చెట్టు కింద, మర్రి చెట్టు కింద. అక్కడే కొబ్బరికాయ కొట్టాను ఫస్ట్ డే. అలాగే సినిమాలు తీశాను, అక్కడే వెళ్ళి కొబ్బరికాయ కొట్టాను. ఆ మహాతల్లి ఆశీస్సులు, ఇలా ప్రజల ఆశీస్సులు, ఆ విధంగా పిక్చర్ స్టార్ట్ చేసి ఉన్న హౌస్లో నేను వాళ్ళ మీద రిక్వెస్ట్ చేయడం. ₹1 తీసుకునేది ఎవరు, ఏమండి ఎంత ఇస్తారు మా ఇంటికి అని అడగలేదు. ఆ విధంగా చాలామంది కోఆపరేట్ చేశారు. ఆ విధంగా సినిమా తీసాం. అద్భుతమైన విజయాన్ని సాధించింది. దానిలోనే చిన్న గొడవలు జరిగాయి హీరోయిన్కి నాకు. అమ్మాయి పోయింది కాబట్టి, ఇప్పుడు లేదు కాబట్టి అటువంటి అమ్మాయిని గురించి చెప్పకూడదు, తప్పు. అమ్మాయి ఉండుంటే చెప్పి ఉండేవాడిని. చిన్న మనసు కష్టమైన చివరిలో జరిగింది. మళ్ళీ అడ్జస్ట్ అయ్యి ఆ అమ్మాయి నేను
తెలుగులో చాలా పిక్చర్లు యాక్ట్ చేసింది దివ్యభారతి. మళ్ళీ నేను మోహన్ బాబు గారితో నేను చేస్తానని చెప్పి చిట్టమ్మ మొగుడు 2 సినిమా చేసింది. షీస్ ఎ వండర్ఫుల్ హీరోయిన్, వండర్ఫుల్ గర్ల్. ఆ అమ్మాయి ఎక్కడున్నా ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా పిక్చర్ అంతా తీసాం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. రాఘవేంద్రరావు సోదరుడు అల్లుడు గారి సినిమా తీశాను. ఆయన తీశారు మా బ్యానర్లో. సినిమా సూపర్ హిట్ అయింది. ఆయన మాట అడిగాను, సోదరా మీ బ్యానర్లో ఎంతోమంది హీరోలతో తీశావు నిర్మాతగా, ఒక్కటి హిట్ లేదు. నాకు నీకంటే ముందు నా బ్యానర్లో హిట్ కూడా ఉంది. నేను పడిపోయిన వాడిని మళ్ళీ లేపావు ఇప్పుడు అల్లుడు గారికి. ఈ సినిమా చూడు, అసెంబ్లీ రోడ్డు అంటే పేరు పెట్టలేప్పుడు తమిళ సినిమా చూడు, బాగుంటే నీకు నచ్చితే నీ బ్యానర్లో చేస్తాను అన్నాను. సినిమా చూసి నాకు పెద్దగా అనిపించలేదు, నేను వద్దులే నువ్వు తీది బాగానే ఉంటుంది, బట్ నాకు ఎందుకు ఎక్కలేదన్నాడు. అంటే రాఘవేంద్ర కూడా ఈ సినిమాని చూసి ఓహో అన్నాడు. సరే ఏదైతే స్టార్ట్ చేసామో గోపాల్ ఒప్పుకున్నాడు. ఆ విధంగా సినిమా తీసి ఒక మంచి రోజున రిలీజ్ చేశాం. సినిమా పూర్తి చేసాం, బాగానే ఉంది. రిలీజ్ చేయాలి, బయ్యర్స్ వచ్చారు, కొన్నారు, అది కూడా బాగానే ఉంది. అసలు విషయం ఏంటంటే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. తిరుచానూరులో షూటింగ్ జరుగుతుంది, క్లైమాక్స్. అప్పుడేమో అన్నగారి ప్రభుత్వం, తెలుగుదేశం అంటే మా ప్రభుత్వం ఉండేది. నేను తెలుగుదేశమేగా మొదట. ఈ రోజున ఏ పార్టీలో లేను ప్రస్తుతానికి. నెక్స్ట్ మంత్ తెలుస్తుంది మీకు, లేదా 1 year తర్వాత తెలుస్తుంది అసలు నేను పార్టీలో చేరాలా లేదా అనేది. ఏ పార్టీ అనేది అది ఇప్పుడు అప్రస్తుతం. అసెంబ్లీ రోడ్డు విశేషాల గురించి మాట్లాడుకోవాలి. అన్నగారి ప్రభుత్వం తెలుగుదేశం, అన్నగారు ముఖ్యమంత్రి. తిరుచానూరులో షూటింగ్ తిరుపతి దగ్గర. క్లైమాక్స్లో మంచి పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తుంటే ఒకడు గబక్కన ఏటయా గబక్కన దూరేశారు ఒక 5 మంది. ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ డైలాగ్ లాగా ఉన్నాయన్నాడు. అందరూ కంగారు పడ్డారు. షూటింగ్ ఆగింది. నేను అడిగా, ఏమయ్యా కాంగ్రెస్ అనే పదం అనలేదు, డైలాగ్ చెప్తున్నాను, నువ్వు నీకు సంబంధం ఏమిటి? రోడ్డు పర్మిషన్ తీసుకున్నాం, పోలీస్ పర్మిషను, గ్రామ పర్మిషను, పంచాయతీలు అన్నీ ఉన్నాయి. ఏం నువ్వు షూటింగ్ మధ్యలో దూరేడతాం? ఇది ఎన్ని అంటున్నాడు. కాదయ్యా సినిమా వేరు, రాజకీయం వేరు, నా మాట వినంటే రౌడీని చేశాడు. అప్పుడు నా విరోచితం చూడాలండి. సినిమాలో హీరో కదా నేను, అప్పుడు నిజ జీవితంలో నిజమైన హీరోరా అని వేటాడేవాడు. షూటింగ్ మానేసి మేకప్ ఇది చేతిలో ఒక ఆయుధం, అంటే విలన్ను కొట్టే ఆయుధం, ఆ డైలాగులు చెప్తున్నాను. వాడు తరిమి 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 అందరికీ అర్థం కాదు, అరుస్తూ కొంతమంది నా వెంట పడ్డారు. వయసు పట్టుకున్నామని పట్టుకొని నేను చెప్పాను, అన్ని పర్మిషన్స్తో న్యాయబద్ధంగా నేను సినిమా తీస్తున్నాను, బాగుంటే నువ్వు చూడు, బాగాలేదని సినిమా మారి. నువ్వు ఏ పార్టీ అయినా నాకు లెక్కలే. నేను ఒక పార్టీ తరపున సినిమా తీయలే. నేను నటుడు ఎన్నైనా ఈ పాత్రలైనా వేయచ్చు. సక్సెస్ ఫెయిల్యూర్స్ డిపెండ్స్ అపాన్ ది ఫేట్. నువ్వు ఇక్కడ రౌడీజం ఏంటి? అన్నగారి ప్రభుత్వంలో రౌడీజం ఉండకూడదు. మీకు అసలు విషయం చెప్పాలండి, అన్నగారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రౌడీ అనే పదానికి గుండెల మీద కాలు పెట్టాడు. అంటే నో రౌడీ. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, అర్ధరాత్రి అయిన ఆడపడుచు నడిచి వెళ్ళాలి, నో రౌడిజం అనే ఆ రౌడిజాన్ని రూపుమాపిన వ్యక్తి అన్నయ్య నందమూరి తారక రామారావు గారు. తర్వాత ఏం జరిగిందో వదిలేద్దాం, మనకు అనవసరం. అలాగా జరిగినాయి. సరే సినిమా రిలీజ్ అయిన వెంటనే పెద్ద దుమారం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పట్లో అసెంబ్లీ రౌడీ అంటాడేంటి, అసెంబ్లీలో ఉండేవాళ్ళంత రౌడీనా ఏమిటిది అని నా కటౌట్లు తగలబెట్టారు, పోస్టర్స్ చేశారు. చాలామంది వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కాంగ్రెస్లోనే ఉన్నారు, ఆత్మీయులు అందరూ. ఏమైనా వాళ్ళు ఏమైనా వాళ్ళందరూ చేసి బ్యాన్ చేయాలి, డామ్ డూ అన్నారు. చాలామంది వెళ్ళి రోసయ్య గారు నాకు పట్టుకొని చెప్పారు, ఆయన థియేటర్కి వెళ్ళి చూశారట, గీతారెడ్డి గారి సినిమా వెళ్ళి చూశారట. అలా చాలామంది థియేటర్కి వెళ్ళి ఏముంది ఈ సినిమాలు అని చూశారట. అందరూ పరిచయం ఇప్పుడు ఆత్మీయులే. కానీ ఏముందని, ఎందుకంటే ఇక్కడ అనగా తెలుగుదేశం కాంగ్రెస్ ఏమిటి అసెంబ్లీ రౌడీ అంటాడని. అసెంబ్లీలో రౌడీ అనే సినిమా టైటిల్ అని అప్పుడు ఒక అన్నగారు క్లిప్పింగ్ నా దగ్గర ఉంది. ఏమది బ్రదర్ సినిమా తీశారు అసెంబ్లీ రౌడీ అని.
దానిలో పాత్ర స్వభావం మేము ఎన్నో సినిమాలు చేశాం. అలా చేస్తే దాన్ని దుమ్మారం లేపారు అసెంబ్లీలో. ఏం మనమంతా ఇప్పుడు ఉన్నవాడు మన పద్ధతులమా అని అడిగాను నేను అన్నాడు. ఒక మహానటుడు అలా అన్నాడంటే ఐ హ్యావ్ క్యాసెట్, అన్నగారి క్యాసెట్. రౌడీ గారి పెళ్ళడానికి అన్నగారిని పిలిచాను క్యాసెట్ ఓపెనింగ్కి. దాంట్లో మాట్లాడిన డైలాగ్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ మళ్ళీ సంచలనం. ఇక ఆ విధంగా అది 25 వీక్స్. అంటే ఇప్పుడు సినిమాలు 3 వారాలతో డబ్బులు వచ్చేస్తున్నాయంటారు. నిజమే, కొన్ని సినిమాలకు వస్తాయి, కొన్ని రాకపోయినా అసత్యాలు చెప్తుంటారు. ఆ పదం కూడా మనకొద్దు. 25 వారాలు ఒక థియేటర్లో ఆడుతుంది సినిమా అంటే ఒక థియేటర్ కాదు, అది 50 థియేటర్లు, ఒకసారి 60 థియేటర్లో, 20 థియేటర్లో 25 వారాలు ఆడిన చిత్రాలు నావి చాలా ఉన్నాయి. చాలామంది హీరోలు కూడా ఉన్నాయి. అలాగే 25 వారాలు ఆడిన చిత్రం అసెంబ్లీ రౌడీ. ద స్క్రీన్ ప్లే, ద డైలాగు ఎలా ఉండాలని రాశాడు పరచూరి బ్రదర్స్. దాన్ని పరాకాష్ఠ తీసుకెళ్లారు వాళ్ళు. నాకు డైలాగ్ చెప్పించే విధానంలో ఈ డైలాగ్ని ఎలా చెప్పాలి, అరిస్తే తెరుస్తా, తెరిస్తే కరిస్తే నిన్ను కూడా బొక్కలో వేస్తా, ఆగరా, ఇటువంటి అసలు పవర్ఫుల్, మనిషికి గుండెలు దూచిపోయే డైలాగ్స్. ఇచ్చింది ఇవ్వడం, అదే సత్యాన్ని గారు తెలిసి ఉంది. ఇచ్చింది ఇవ్వడం, ఇచ్చింది తిరిగి ఇవ్వడం అలవాట్లేదు, దానికి వడ్డీ ఇస్తానని చెప్పి ఒక వెంట్రుక తీసి దానిలో పెట్టి అని ఇచ్చాడు. అతను ఎమ్మెల్యేలు కొనాలని వస్తాయి, ఎమ్మెల్యేలు కొనాలని వచ్చాడు. అతను 5 లక్షలు ఇస్తాను, లేకపోతే మా నాన్న ఏదో చేస్తాన్నాడు. అది క్యారెక్టర్. ఇప్పుడే చూస్తున్నారు. అప్పుడు తీసిన సినిమాని ఇప్పుడు చూస్తున్నారు. ప్రజల్లో అప్పుడు ఎలా రెవల్యూషన్ వచ్చిందో ఆ సినిమాలో ఆ విధంగా రెవల్యూషన్ వస్తే తప్ప ఎంతండి పోలింగ్ 50%, 60% పోలింగ్ అయిన వాళ్ళు మన రాజ్యాంగాన్ని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఈ డైలాగులన్నీ పొలిటికల్ డైలాగులు ఉన్నాయి. కాబట్టి ఒక పవర్ఫుల్ డైలాగ్స్. ఎమ్మెల్యే అంటే ఏంటి, ఎం అంటే మంచిది, ఎల్ అంటే లాభం చూసుకోకుండా, ఏ అంటే అందరికీ పనిచేయబడమే. అప్పుడు ఎం అంటే మర్డర్స్, ఎల్ అంటే లూటీస్, ఏ అంటే సంథింగ్ ఏదో ఉంది. అలా ఎమ్మెల్యే అటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇలా ఎమ్మెల్యేది అన్నారు, ఇండిపెండెంట్ని ఆ విధంగా చేసి అన్నాను. ఇండిపెండెంట్ని, నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు, ఉన్నట్టు మాట్లాడేవాడిని, తప్పు చేసిన వాడిని తోలు ఉరుస్తా, తుప్పు ఏదో అంటే సంథింగ్ పవర్ఫుల్ డైలాగ్స్. ఆ విధంగా ఆ సినిమా అన్ని రకాలుగా గొడవలు అది ఇది జరిగింది. ఫైనల్గా నేను అసెంబ్లీ రౌడీ గారు పెళ్ళామని నిజాం గ్రౌండ్స్లో ఫంక్షన్ చేశాను. నాకు చాలా ఉందండి హిస్టరీ. ఒక్కొక్క హిస్టరీ చెప్పాలంటే ప్రస్తుతానికి అసెంబ్లీ రౌడీ గురించి సినిమా చెప్పుకోవాలి. అసెంబ్లీ రౌడీ గారి పెళ్ళానికి ఏంట్రా అంటే, రౌడీ గారి పెళ్ళాం దర్శకుడు కెఎస్ ప్రకాష్, దాని కెమెరామెన్ అసెంబ్లీ రౌడీ. అన్నయ్య ఫంక్షన్ రావాలి అన్న. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం. బ్రదర్, మనం ఒక సపరేట్గా వస్తాం, మీకు చెప్పాలనుంది. అన్నయ్యతో చాలా తప్పచండు. నాకు ఎప్పుడు మీకు చెప్తాం కానీ మనసులో దాచుకోరు, మీరు ఎవరికొకరు చెప్పేస్తారు, నేను చెప్పను, మేము ఒక సర్ప్రైజ్ ఇస్తామన్నాడు ఆయన. ఈ అన్నయ్య సర్ప్రైజ్ ఇచ్చిండ్రా బాబు అని భయపడ్డాం రాఘవేంద్ర. నేను అన్నయ్య నాకు చెప్పేసిండు అన్నయ్య అన్నాను. ఇట్స్ ఆల్ రైట్, మనం మల్లెపూలు అంటే డ్రెస్సుల్లో వస్తున్నాం, కాషాయ వస్త్రం తీసేసాడు. అంతేగా అనుకున్నాం. ఎవరికి చెప్పను నేను మాత్రం. ఒక రాఘవేంద్ర మాత్రం చెవులో ఊదే నిజమా అన్నాడు. సరే, ఆయన బస్సులో వచ్చారు. ఆ బస్సులో నుంచి దిగారు. చూస్తే అసలు తెల్లటి దుస్తుల్లో, అంతవరకు కాషాయంలో చూసిన వ్యక్తి తెల్లటి దుస్తుల్లో ఆయన చూస్తే ఆ రూపం, ఆ ముఖ వర్చస్సు, హెడ్సప్ అలా వచ్చి ఆ ఫంక్షన్ అద్భుతంగా జరిగింది. దానిలో నేను గురించి అన్నయ్య చెప్పారు. ఏకగర్భమునందు జన్మించకపోయినా మీ ఇద్దరం అన్నదమ్ములని చెప్పాడు నాకు. అటువంటి మా అన్నయ్య లేరు కాదు. అలాగే అసెంబ్లీ రౌడీ ఫంక్షన్ కూడా అలా చేశాం. మా సమిష్టి అందరూ కలిసి కట్టుగా చేసిన సినిమా 41 రోజుల్లో 5 పాటలు ఉంటాను. 5 పాటలతో శాస్త్రమే లేదు, వాస్తు శాస్త్రమే లేదు అన్న ఇంట్లో షూటింగ్ చేసి
విజయాన్ని సాధించినటువంటి చిత్రం. దీనికి నా తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, ఈ దర్శకత్వం వహించిన గోపాల ఆశీస్సులు, తోటి నటీనటుల ఆశీస్సులు, అన్నిటికీ మించి ప్రజల ఆశీస్సులు ఉండబట్టి ఇటువంటి గొప్ప విజయాన్ని సాధించింది అసెంబ్లీ రౌడీ. అంటే 25 సంవత్సరాలు అయింది. కాలం ఎంత తొందరగా వెళ్ళిపోతుందో చూడండి. అందుకే అవయవాలు పనిచేస్తున్నంత వరకు కష్టపడుతూనే ఉండాలి, కష్టపడి పని చేయాలి, ఏదో ఒక మంచి పని చేయాలి. ₹1 సంపాదిస్తే ₹1 10 పైసలన్న ఇతరులకు దానం చేయాలి. అది అలా ఉన్నప్పుడే భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. అది నా ఆలోచన, నా పైన నేను నిత్య కృషివరు ఉండాను, నిత్యం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అనేది నా తత్వం. మీ అందరి ఆశీస్సులతో ఆ తర్వాత విద్యాలయాలు, ఆ సినిమా తర్వాతనే విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. దానిలో బ్రహ్మానందం కూడా యాక్ట్ చేశాడు. గమ్మత్తైన కాంబినేషన్ అన్నమాట. మేము దాదాపు 34 సినిమాల్లో యాక్ట్ చేశాం. ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్, నో డౌట్. మంచి నటుడు, టైమింగ్ ఉన్న నటుడు. అటువంటి నా పక్కన కూడా బ్రహ్మానందం కాకుండా ఇంకొక నటుడు ఉంటే అంత రాణించకపోవచ్చు. ఎప్పుడు కూడా యాక్షన్ టు రియాక్షన్. అతను ఒక రియాక్షన్ ఇస్తే, నేను ఒక రియాక్షన్ ఇస్తే, మాట మాటకు సమాధానం, ఆ జర్కులు, ఆ డైలాగులు, ఆ వంపు సొంపులు అన్నీ అత్యద్భుతంగా చేయగలిగిన మంచి నటుడు బ్రహ్మానందం. ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. అలాగే చాలామంది చేశారు, పేర్లు కొన్ని ఇంకా చాలామంది కొంతమంది చేశారు, గుర్తుకు రాలేదు. ఎనివే ఫైట్ మాస్టర్ కూడా దీనిలో అద్భుతంగా చేశాడు. వెరీ టెక్నీషియన్, ప్రతి పాట ఆణిముత్యం. రసరాజు అని తణుకులో ఉంటాడు, కొత్త రైటర్. ఆయన అల్లుడు గారికి పెట్టాను, నేనే ప్రోత్సహించింది. జగ్గయ్య గారు పరిచయం చేశారు. అందమైన వెన్నెలలోన అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది ఆ పాటకు అప్పట్లో. ఇక అన్నగారి ప్రభుత్వం ఆ తర్వాత లేదు. అందువల్ల ఆ పిక్చర్కి నాకు ఏమో అవార్డులు ఇవ్వలేదు. అవార్డులు ఎవరికి కావాలి? సినిమా తీస్తే మంచి పేరు రావాలి, డబ్బు రావాలి, తీసిన దానికి ఫలితం దక్కాలి. మనం పైరు పెట్టినా తుఫాను వచ్చి కొట్టుకుపోకుండా, ఏదైనా నష్టం జరగకుండా, మనం పెట్టిన రూపాయికి ₹10 వస్తే ఆ రైతు ఆనందపడతాడు. అలాగే ఇక్కడ వ్యాపారం. నేను నిర్మాత, శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్. మరి తీసాం, విజయాన్ని సాధించింది, ₹1 ఇచ్చింది. ఆ ఫంక్షన్లో నేను చాలామందికి అసోసియేషన్స్కి డబ్బులు ఇచ్చాను కూడా. నేను చాలామంది రెడ్ క్రాస్, చాలామందికి ఆయన్ని చేసిన దానాన్ని గురించి మనం చెప్పుకోవడం గొప్ప కాదు. నేను గొప్పవాడిని కాదు, నాకున్న దానిలో ఇవ్వగలిగాను.